ప్రపంచవ్యాప్తంగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ ఎఫెక్ట్కి ఇప్పటికే 30,000కు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 66 లక్షల కేసులు నమోదు కాగా వీరిలో 141,422 మంది కోలుకున్నారు. అయితే ప్రజలు కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకుంటున్నారా లేక ఈ వైరస్ మరింత బలంగా వ్యాపిస్తుందా తెలియడం లేదు. ఆలోచిస్తే రెండూ జరుగుతున్నాయనే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ భయపడుతూ ప్రళయ తాండవం సృష్టిస్తుంది. ఈ వైరస్ సోకితే చనిపోతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అది నిజం కాదు. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో 18% మంది మాత్రమే చనిపోయారు. అయితే ఈ వైరస్ సోకిన మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనివల్ల అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వచ్చు. దీంతో తొందరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి రోజు వికారంగా ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికీ ఇతర సమస్యలను పెంచుతుంది. రెండో రోజు అలసట, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు వస్తాయి. మూడో రోజు అలసట, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు మరింతగా పెరుగుతాయి. జ్వరం కూడా అధికంగా ఉంటుంది. నాలుగో రోజు కూడా పైన చెప్పిన సమస్యలు కంటిన్యూ అవడంతో పాటు గొంతు నొప్పిగా ఉంటుంది. ఐదవ రోజు ముందు 4 రోజుల నుండి ఉన్న సమస్యలతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. 6వ రోజు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. 7వ రోజు మొదటి 6 రోజులు ఆసుపత్రిలో చేరిపోవాలి, లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. 8వ రోజు ఈ సమయంలో ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. ఈ స్టేజ్లో బలహీనంగా ఉన్నవారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. 9వ రోజు కూడా ARDS సమస్య మరింత తీవ్రత పెరుగుతుంది. 10వ రోజు పేషెంట్ని ఐసీయూలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువగా నొప్పి వస్తుంది, ఆకలి వేయదు. కొంతమంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ చనిపోయే ప్రమాదం ఉంటుంది 2% మాత్రమే. ఇక 11వ రోజు నుంచి 17వ రోజు వరకు ఆసుపత్రిలో చేరితే 2.5 వారాల్లో రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు 82% ఉంటున్నాయి. ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే మొదటి 5 రోజుల్లోనే ఆసుపత్రిలో చేరడం మంచిది. లేదంటే ఆ తర్వాత ఈ వైరస్ మరింత కఠినంగా మారుతుంది. దీంతో మన చేతులతోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరడం మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.